అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాస్టర్ మైండ్స్ తెలుగు. ఈరోజు నేను అర్థమెటిక్లో యావరేజ్ టాపిక్స్ స్టార్ట్ చేస్తున్నాను. నార్మల్గా అందరికీ యావరేజ్ అంటే ఐడియా ఉంది. సో కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామని ఫస్ట్ బేసిక్ కొంచెం డిస్కస్ చేద్దాము. యావరేజ్ అంటే సింపుల్ చెప్పాలి అంటే మిడిల్ వాల్యూ. సో 1, 2, 3, 4, 5 ఇందులో మిడిల్ వాల్యూ ఈజీగా చెప్పొచ్చు 3 అని, ఎందుకంటే సీక్వెన్స్గా ఉన్నాయి కాబట్టి. బట్ 8, 12, 15, 20 ఇందులో యావరేజ్ వాల్యూ మనం చెప్పలేము, ఎందుకంటే ఇవి సీక్వెన్స్లో లేవు కాబట్టి. సో యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా యూజ్ చేస్తాం. అది అందరికీ తెలిసిందే, ఇందాక చెప్పుకున్నట్టు సమ్ ఆఫ్ టర్మ్స్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఒకవేళ థర్డ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉండి నెంబర్స్ సీక్వెన్స్లో ఉంటే మనం చూసి చెప్పేయచ్చు మిడిల్ వాల్యూ అని ఏది అని. ఒకవేళ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్లో ఉంటే ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ ఉన్నాయి కదా. ఇందులో ఇక్కడ మనం యావరేజ్ ఫైండ్ చేద్దాం. దీని సమ్ ఈక్వల్స్ టు 21. సమ్ ఆఫ్ టర్మ్స్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ కాబట్టి ఈక్వల్స్ టు 3.5 వచ్చింది యావరేజ్. ఇలా మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ప్రాబ్లమ్స్లోకి వెళ్తే 57, 49, 53, y 62 వీటి యావరేజ్ ఎంత అంటే 56. అండ్ ఇక్కడ మనకి ఒక y వాల్యూ అనేది తెలియదు. ఈ y వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇందాక మనం ఇచ్చిన నెంబర్స్లో అందులో నుండి యావరేజ్ వాల్యూ ఫైండ్ చేసినాం. ఇక్కడ యావరేజ్ వాల్యూ వాళ్ళే ఇచ్చారు, మనం y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆఫ్ టర్మ్స్ ఈక్వల్స్ టు 221 ప్లస్ y. నెక్స్ట్ యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈక్వల్స్ టు 280. సో y ఈక్వల్స్ టు 280 మైనస్ 221 ఈక్వల్స్ టు 59. y ఈక్వల్స్ టు 59 ఈజ్ ద ఆన్సర్.